భయ్యా మేమైతే ఒక బేకరీ షాప్కి వచ్చాం. బేకరీ షాప్లోని ఒక పఫ్స్ అన్నీ కొందామని వచ్చాం. ఇక్కడైతే ఒక పఫ్ వచ్చేసి 100 రూపాయల నుంచి 200, 300, 400 కూడా ఉన్నాయి. ఇదైతే హాట్ డాగ్ ఆల్మోస్ట్ 100 రూపాయలు ఉంది అక్కడ. మిగతా చూసుకుంటే మేమైతే ఇగో ఈ చికెన్ అయితే తీసుకున్నాం. 170 రూపాయలు అంట. 160 రూపాయలు అంటే 1.60 యూరోస్ అంటే ఎంత ఆల్మోస్ట్ లైక్ 140 రూపీస్ ఎంత పడుతుంది అది. సో నేనైతే అది ఒకటి ఇమ్మని అడిగాను. చూద్దాం, అది ట్రై చేద్దాం. ఎందుకంటే చికెన్ అన్నాడు అదొకటే, మిగతా అన్ని బీఫ్ అని ఇంక మిగతా పోర్క్ అనేసి ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. సో అవి నేను ట్రై చేయలేను. సో ఇప్పుడైతే మన ఇండియన్ రూపీస్లో 150 రూపాయలు, బట్ ఇక్కడైతే 1.70 యూరోస్. చికెన్ బర్గర్ అంట. చికెన్ బర్గర్ అనేసి అక్కడ రాసింది, కానీ ఇది బర్గర్లో లేదు. చికెన్ పఫ్ అనుకోవచ్చు మన ఇండియాలో ఉన్నాగా. ట్రై చేద్దాం. గట్టిగా ఉంది. ఏదో సినిమాలో డైలాగ్ ఉండదుగా, రావట్లేదా అలా ఉంది ఇప్పుడు. బై ఇవాళ అయితే మేమైతే ఇది కొన్నాము. చికెన్ పఫ్ అంటే ఇది ఇక్కడ చికెన్ పఫ్ అంటారు, వీళ్ళు చికెన్ వీస్తూ అంటారు ఈ దేశంలోని. సో చికెన్ విత్ మష్రూమ్ పఫ్ అంట, అంటే లోపల మష్రూమ్స్ చిన్న చిన్నగా ఉంటాయంట, ప్లస్ చికెన్ కూడా ఉంటుందంట. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని. ఇది కూడా ఎంత 150 రూపాయలు. మన ఇండియాలో అయితే నేను ఎప్పుడైతే నా చిన్నప్పుడు కొన్నప్పుడు ఎంత 15 రూపాయలు ఎంతకు కొన్నట్టు గుర్తు. ఇప్పుడు కనీసం 50 రూపీస్ అయినా ఉంటుంది. బట్ ఇక్కడైతే 150 రూపీస్ పెట్టి ఒక చిన్న పఫ్ కూడా తినాల్సి వస్తుంది. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తినాలి కదా, తిన్నప్పుడే కదా మనం హెల్తీగా ఉంటాం అట్లీస్ట్. కానీ ఇలాంటి ఫుడ్ తింటే హెల్తీగా మాత్రం ఖచ్చితంగా ఉంటాము.